ఓజీ 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 పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేదాకా ఓజీయే. కొన్ని రోజులుగా కళ్యాణ్ బాబు కలిసే కాదు ప్రతి ఒక్క టీఎఫ్ఐ యువత ఓజీ హైప్ తో చచ్చిపోతున్నారు. డివివి పేజ్ లో ఎప్పుడెప్పుడు ఏం దింపుతాడా, వాటితో ఇంకెంత హైప్ ఎక్కించుకోవాలని సినిమా చూడక ముందే హైప్ తోనే పోతామనే టీఎఫ్ఐ యువత వాడే ఈ పదాన్ని ఈ ఓజీతో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కానీ మీరు ఇది ఆలోచించారా? ఇన్నేళ్ల కసి, ఇన్నేళ్ల ఈ హైప్ 25th మార్నింగ్ 6 కో 7 కో మనం ఫోన్ ఓపెన్ చేసి చూసే ఫస్ట్ రివ్యూ దాకా అని. అప్పటికి కొంతమందికి రివ్యూస్ తో పని లేకుండా షో పడిపోయి సినిమా ఎలా ఉంటుందో తెలిపోతుంది. ఆ ఎర్లీ మార్నింగ్ ఇంకా షో బడ్ని ఆడియన్ ఒక రివ్యూ తో మొదలు పెట్టి వాడి షో టైం దగ్గర పడేదాకా టైం తెలియకుండా ఫోన్ పట్టుకొని టాక్ చూసే పనిలోనే ఉంటాడు. అలాంటి టైంలో అంతా మంచిగా జరిగితే ఓకే, కానీ ఈ కానీ అనడానికి కారణం ఓజీ టీం చాలా పెద్ద తప్పే చేస్తుంది. అంతా ఇంత హ్యాపీగా ఉన్న ఈ టైంలో ఇలాంటి వీడియోస్ ఎందుకు బ్రో అనుకోవచ్చు. హైప్ ఎక్కించుకుంటున్న మీకు నాకు అందరికీ తెలుసు ఒక సినిమాని ఎక్స్పెక్టేషన్స్ ఎంతలా చంపేస్తుందని. అది మనం ఎన్నో సార్లు ఎక్స్పీరియన్స్ చేసాం రీసెంట్ గా కూడా. నేను మాట్లాడుతున్న రీసెంట్ ఎక్స్పీరియన్స్ కి జరిగిందే సేమ్ ఓజీ విషయంలో కూడా జరుగుతుంది. ఓజీకి ఉన్న ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమా ఓపెనింగ్ కి అన్ని రికార్డ్స్ లేపేయడానికి మాత్రమే ఉపయోగపడాలి గానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల సినిమాకి ఏమవ్వకూడదు. అలా అవుతుందనే భయాన్ని తెప్పించే కూలీలాగే ఓజీకి కూడా చేస్తున్న తప్పేంటి? సుజిత్ ఇంత ఎక్స్పెక్టేషన్స్ ని, ఇంత హైప్ ని తనపై పెట్టుకున్న ఈ నమ్మకాలని నిలబెట్టుకోగలడా అనేది మాట్లాడడానికి వీడియో. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా. కూలీ ఫిల్మ్ కి ఫస్ట్ గా హైప్ మొదలైంది. లోకేష్ లాంటి డైరెక్టర్ తో రజనీ గారు ఒక ఫిల్మ్ చేస్తున్నారని పోస్టర్ తో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా నుంచి ఏ కంటెంట్ రాకముందే వీళ్ళ కొలాబరేషన్ కి ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోయాయి. ఇటు ఓజీకి చూస్తే కరెక్ట్ గా 2 years 9 months బ్యాక్ December 4th 2022 కి దే కాల్ హిమ్ ఓజీ అని సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో ఫిల్మ్ అనౌన్స్ చేసిన ఈ పోస్టర్ నుంచి అలా ఈ ఫిల్మ్స్ కి జస్ట్ కాంబినేషన్ తోనే స్టార్ట్ అయిన హైప్ ఆ ఫిల్మ్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ వీడియో కంటెంట్ తో పీక్ కి వెళ్ళిపోయాయి. కూలీకి టైటిల్ టీజర్ తో ఓజీకి బర్త్డే గ్లిమ్స్ తో రెండు డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్స్ అయినా రెండిట్లో జరిగింది ఒకటే. సినిమా హైప్ ని పీక్ కి తీసుకువెళ్ళటం, ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడో పెట్టడం. సినిమా మొదలైనప్పుడు రిలీజ్ చేసిన వీటి దగ్గర నుంచి కట్ చేస్తే 2 సినిమాల నుంచి ఆ తర్వాత ఒక్క వీడియో కంటెంట్ కూడా రాలేదు, మూవీలోని కాస్టింగ్ పోస్టర్స్ తప్ప. ఇది రిలీజ్ అయిన కొన్ని మంత్స్ కే చిక్కుడు వై ప్రోమో వచ్చి హైప్ ని ఇంకా పెంచేసిన నేను ఇక్కడ మాట్లాడుతుంది మూవీ కథకి సంబంధించిన వీడియో కంటెంట్ గురించి, సాంగ్స్ గురించి కాదు. ఇది రిలీజ్ చేసిన 1 year తర్వాత కూలీ టీం 100 days to go అని ఒక 27 seconds వీడియోని రిలీజ్ చేశారు. అప్పటికి ఆ కాంబినేషన్ అనౌన్స్ చేసిన వీడియోకి ఒక రేంజ్ హైప్ తో ఉన్న ఆడియన్స్ ని 1 year వెయిట్ చేపించి 27 seconds వీడియో వదలగానే హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకెక్కడికో వెళ్ళిపోయాయి. ఈ టోజీకి వస్తే దీనికి 1 year కాదు, ఎగ్జాక్ట్ గా 2 years పాటు ఏ వీడియో కంటెంట్ వదలలేదు, పోస్టర్ సాంగ్స్ తప్ప. 2 years తర్వాత ఈ September 2nd కి అందరూ 1.5-2 minutes టీజర్ ని ఎక్స్పెక్ట్ చేస్తే 55 seconds వీడియోకి లాస్ట్ ఒక 10 seconds డార్క్ స్క్రీన్ పెట్టేసి 1 minute కూడా లేని ఒక వీడియోని రిలీజ్ చేశారు. సేమ్ కూలీలో రజనీకాంత్ గారి ఫేస్ రివీల్ షాట్ లా ఈ వీడియో ఎండింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఫేస్ రివీల్ షాట్. టీజర్ బదులు 1 minute కూడా లేని వీడియో కంటెంట్ వదిలి 2 వీడియోస్ తో ఎక్స్పెక్టేషన్స్ ని పీక్ కి తీసుకువెళ్ళిపోయారు. ఇక్కడ దాకా అంతా బానే ఉంది. 2 ఫిల్మ్స్ దగ్గరికి పడుతున్నాయి. టీమ్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేయటం, ఒక సాంగ్ కి మించి ఇంకొక సాంగ్ బ్లాక్ బస్టర్ అయిపోవటం, హైప్ తో ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్న మూమెంట్ లో కూలీ నుంచి ట్రైలర్ వచ్చింది. అప్పటిదాకా ఉన్న హైప్ ఎక్స్పెక్టేషన్స్ కి ఆ ట్రైలర్ మ్యాచ్ అవ్వలేదు. ఏదో కథను ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంది ఏంటనే ట్రైలర్ చూసిన అందరికీ ఏం అర్థం కాలేదు. బట్ అప్పటిదాకా అంతా పెట్టుకున్న హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని ఈ యావరేజ్ ట్రైలర్ కట్ బ్రేక్ చేయలేకపోయింది. లోకేష్ అండర్ ప్లే చేస్తున్నాడని కావాలనే ట్రైలర్ ని ఇలా కట్ చేశారు. లోకేష్ డిసప్పాయింట్ చేసే పరిస్థితే లేదని ఎక్స్పెక్టేషన్స్ 1% కూడా తగ్గకుండా అలానే మెయింటైన్ చేశారు. థియేటర్స్ కి వెళ్ళి చూసాక ఏం జరిగిందో అందరం చూసాం, కానీ ఇది అబ్జర్వ్ చేశారా? లోకేష్ ట్రైలర్ కట్ లో ఏం పెట్టాడో, ఏం చూపించాడో, మనకి ఏదైతే నచ్చలేదో సేమ్ అదే మనం థియేటర్స్ లో చూసాం. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల సినిమా ఎక్కకపోవడానికి కారణం మనమేనా అంటే ఖచ్చితంగా కాదు. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ని ఆడియన్స్ లో బిల్డ్ చేసిన టీమ్ దే తప్పు. అదేంటో చెప్తా. ఓజీకి వస్తే కూలీ ట్రైలర్ రిలీజ్ కి ముందు ఆ టైంలో మనం ఎక్స్పీరియన్స్ చేసిన పీక్ ఎక్స్పెక్టేషన్స్, హైప్ అన్ని దానికి మించే ఉన్నాయి. కూలీ లాగే ఓజీ ట్రైలర్ రిలీజ్ అయ్యే టైం దగ్గర పడింది. ఈ వీడియో వచ్చే టైం కి ట్రైలర్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఆ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా 2 years బ్యాక్ రిలీజ్ అయిన గ్లిమ్స్ రేంజ్ లోనే ఉంటే ట్రైలర్ చూసేసి వీడియో చూస్తున్న మీకు కూలీకి జరిగినట్లు జరగలేదు దేవుడా అని ప్రశాంతంగా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ కి ముందు రాస్తున్న స్క్రిప్ట్ కాబట్టి ఓజీ ట్రైలర్ ని పక్కన పెడితే, కూలీ సినిమా ఫెయిల్ అవ్వడానికి లోకేష్ చేసిన మిస్టేక్స్, కథలో ఉన్న ఫ్లాస్ ని పక్కన పెడితే, ఈ సినిమాకి జరిగిన తప్పుని ఒక్క వర్డ్ లో చెప్పాలంటే మిస్ రిప్రజెంటేషన్ అంటాను నేను. ఈ మాట ఎందుకు అంటున్నానో మీకు ఈజీగా అర్థం అవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కూలీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లోని ఈ స్టిల్ ని మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. ఫస్ట్ లుక్ మొదలు పెట్టి రిలీజ్ దగ్గరలో మెట్రోస్ పైన
వేసేదాకా ఈ లుక్ లో ఉన్న పోస్టర్ ని బానే వాడారు. అయితే ఈ పోస్టర్ లో ఉన్న ఈవిల్ స్మైల్, బటన్స్ ని తీసేసి కాలర్ ని అలా పెట్టిన కాస్ట్యూమ్, ఆ చేతికున్న వాచెస్ కంప్లీట్ గా తలైవర్ని ఒక మాస్ క్యారెక్టరైజేషన్ లో చూడబోతున్నాం అనే రేంజ్ లో ఉన్న ఈ పోస్టర్ కి యాక్చువల్ కూలీ మూవీలో రజనీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ కి సంబంధమే ఉండదు. క్లైమాక్స్ లో పెట్టిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని తీసేస్తే ఈ పోస్టర్ లో వాళ్ళు చూపించిన మాస్ ని కూలీలో దేవా క్యారెక్టరైజేషన్ లో నేనైతే అస్సలు చూడలేదు. దీనికంటే వేటయాన్ లోని రజనీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం మాస్ గా ఉంటుంది. వార్నింగ్ ఇచ్చే సీన్స్, ఫైట్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేయడం కాదు, ఈ పోస్టర్ లో ఉన్న క్యారెక్టరైజేషన్ ఎక్కడుంది? అలాంటి క్యారెక్టరైజేషన్ వాళ్ళు తీసే సినిమాలోనే లేనప్పుడు అలాంటి స్టిల్స్ తో ఫోటోస్ తీసి పోస్టర్స్ రిలీజ్ చేయడం ఎందుకు? ఇంకా దీని తర్వాత అనౌన్స్మెంట్ వీడియో అంత మాస్ గా గోల్డ్ స్మగ్లింగ్ చేసే ప్లేస్ లోకి హీరో ఎంటర్ అవ్వటం ఏంటో, వాళ్ళందరినీ చితకబాదేసి వాళ్ళ ఫోన్ తో విలన్ కి వార్నింగ్ ఇవ్వటం ఏంటో, అయ్యా ఈ మాస్ గద మాకు కావాల్సిందనే రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అసలు సినిమాలో గోల్డ్ స్మగ్లింగ్ ఎప్పుడు చూపించారనేది కూడా గుర్తులేదు. బాడీస్ ని బూడిజ్ చేయటం, హార్ట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయటం, ఇలాంటివి సినిమాలో లాగి చూపించి ఫస్ట్ లుక్ నుంచి అనౌన్స్మెంట్ వీడియో, క్యారెక్టర్ రివీల్ పోస్టర్, రిలీజ్ కి దగ్గరలో రిలీజ్ చేసిన పోస్టర్స్ తో సహా ప్రతి పోస్టర్ లో బ్యాక్గ్రౌండ్ లో వాచెస్ ఉండేటట్లు ప్రతి పోస్టర్ ని వాచ్ థీమ్ లోనే డిజైన్ చేశారు. అసలు వాళ్ళు చెప్పే కదే ఆ గోల్డ్ స్మగ్లింగ్ గురించి, ఆ వాచెస్ గురించి కాదన్నప్పుడు అదే వాచెస్ ని అన్నిసార్లు చూపించి దాన్నే ప్రమోట్ చేసే బదులు వాళ్ళు తీస్తున్న సినిమా ఏంటని ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చుంటే ఎలాంటి సినిమా చూడబోతున్నామని ముందే ఆడియన్స్ డిసైడ్ అవుతారు కదా. కూలీ టీమ్ ఆ పని చేశారు, బట్ ఆడియన్స్ ని వెయిట్ చేపించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, హైప్స్ బాగా పెంచేసి రిలీజ్ కి ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ తో చేశారు. కూలీ సినిమా ఏంటి, వాళ్ళు తీసింది ఏంటని ఆ ట్రైలర్ లో క్లియర్ గా చెప్పారు, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు రాంగ్ గా సినిమాలో లేని దాన్ని ప్రమోట్ చేసింది, ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. వాళ్ళ ఆ ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉండి ట్రైలర్ నచ్చకపోయినా అదే హైప్ ని మెయింటైన్ చేశారు. తీరా థియేటర్స్ లో చూస్తే ట్రైలర్ లో ఏముందో అదే ఉంది. ట్రైలర్ అందరికి ఎలా అయితే నచ్చలేదో సినిమా కూడా అంతే నచ్చలేదు. ఇదంతా విన్నాక తప్పెవరిదో మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఎక్స్పెక్టేషన్స్ ఎంత పీక్ కి వెళ్ళినా సినిమాకి జరిగే నష్టమే లేదు. ఓపెనింగ్ రోజే బిగ్ నెంబర్స్ చాలా మందికి సినిమా రీచ్ అవ్వటమే తప్ప ఆ సినిమాని ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటికీ ఎఫెక్ట్ చేయవు. ఎఫెక్ట్ చేసాయంటే ఆ సినిమాలో బొక్కలు ఉన్నట్లు, ఆ సినిమాని సరిగ్గా తీనట్లు, అదొక బ్యాడ్ ఆర్ యావరేజ్ ఫిల్మ్ అయినప్పుడే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమాకి శాపంగా మారుతాయి. మనం రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ చేసిన కూలియే కాదు, ఇలా ఒక బ్యాడ్ ఆర్ యావరేజ్ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ శాపంగా మారినవి మనం చాలానే చూసాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓజీ తీసిన సుజిత్ గారి సాహో ఫిల్మ్ కి కూడా ఒక రకంగా ఇలాంటిదే జరిగింది. కానీ మన టాపిక్ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయకపోవటం కాదు, తక్కువ వీడియో కంటెంట్ రిలీజ్ చేయటం, రిలీజ్ కి ముందు సినిమా గురించి ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇవ్వకపోవటం. కూలీలో జరిగిన అదే ఇప్పటి వరకు ఓజీలో కూడా జరుగుతుంది. తక్కువ కంటెంట్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. కూలీకి వాళ్ళు తక్కువ కంటెంట్ రిలీజ్ చేయడం వల్ల సినిమా కథ ఇదని అదని ఎన్నో సినాప్సిస్ పుట్టుకురావటం, లోకేష్ ఎల్సీయూలో పార్ట్ కాదరా సామి అన్నగాని ఎల్సీయూలో పార్టే అని మనకి మనమే కనెక్షన్స్ వెతుక్కోవటం. ఇలా కథ ఏంటో వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోతే మనమే అల్లేసుకొని ఎక్స్పెక్టేషన్స్ ఎలా అయితే పెట్టుకున్నామో ఓజీకి అంత పిచ్చిగా పెట్టుకోకపోయినా మనలాంటి కొంతమంది పిచ్చోళ్ళు సాహో ఫిల్మ్ నచ్చిన ఓజీ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ గారి ఫ్యాన్స్ సాహోకి క్రాస్ ఓవర్ ఉంటే ఏ రేంజ్ లో ఉంటుందని కొంతమంది పోస్టులు వేయటం, ఆ పోస్టులు చూసి ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకా పెంచేసుకోవటం. ఇది జరగదని మనందరికీ తెలిసినా కూడా జరిగితే బాగుంటుందని మనకి మనమే ఒక హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. అందులో నుంచి కూడా తెలియని ఒక బ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయిపోతాయి. సినిమా చూసాక మనలో ఉన్న వాడు సాటిస్ఫై అవ్వకుండా చేస్తే ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ క్రాస్ ఓవర్ అనేది జరగదు, అది పక్కన పెట్టేస్తే కూలీ సినిమాకి జరిగినట్లు తీసింది ఒకటి, ప్రమోట్ చేసుకుంది ఒకటి అనేది ఓజీకి మాత్రం ఖచ్చితంగా జరగదనే నమ్ముతాను. అలా జరగాలంటే సినిమాకి జాపనీస్ లాంగ్వేజ్ కి సంబంధమే లేనట్లు ప్రమోషన్స్ కే వాడినట్లు ఉంటుంది. బట్ నిన్న రిలీజ్ చేసిన వీడియో చూసారుగా, పవన్ కళ్యాణ్ గారు జాపనీస్ లాంగ్వేజ్ లో డబ్బింగ్ ఇవ్వటాన్ని. సో ఖచ్చితంగా సుజిత్ తీసిందే ప్రమోట్ చేస్తున్నాడు. కథ ఏంటి, కథ ఎలా ఉండబోతుందని మనకి చెప్పకపోవటం వల్ల కూడా సినిమాకి ఎఫెక్ట్ అవ్వదు. చెప్పకపోవటం వల్లే మనం రేపు థియేటర్స్ లో చాలా సర్ప్రైజెస్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఫైట్ స్ట్రోమ్ సాంగ్ లో మనం చూసినట్లే అకీరా సినిమాలో ఉంటే వీళ్ళు కథ ఏంటో మనకి చెప్పకపోవటం చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కడికి థియేటర్ లో ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇప్పటికీ రిలీజ్ అయిపోయిన ట్రైలర్ లో ఎంతవరకు కథను రివీల్ చేశారో తెలియదు కాబట్టి కథ ఎంత వరకు రివీల్ చేస్తారనేది పక్కన పెడితే సుజిత్ ట్రైలర్ తో పక్కా డిసప్పాయింట్ చేయడనే నమ్మకం ఉంది నాకు. బికాస్ సాహో ట్రైలర్ ని మర్చిపోయి ఉండరు, మర్చిపోయే ట్రైలర్ కూడా కాదులేదు. అలా సినిమాకున్ని ఎక్స్పెక్టేషన్ శాపంలా మారాలంటే, అది జరగాలంటే ఓజీని సుజిత్ ఒక బ్యాడ్ ఫిల్మ్ గా తీస్తే తప్ప జరగదు. సుజిత్ ఓజీని బ్యాడ్ ఫిల్మ్ గా తీయటం కూడా జరగదు. బికాస్ సినిమాని తీసినోడు కూడా ఒక కల్టే కాబట్టి. లోకేష్ కూలీ లాంటి బ్యాడ్ ఫిల్మ్ ని తీయకుండా మనకి సగం సగం నచ్చిన లియో లాంటి ఫిల్మ్ తీసినా గానీ కూలీకున్న పీక్ ఎక్స్పెక్టేషన్స్ కి ఈజీగా కాలీవుడ్ కి 1000 crores తెచ్చేసేది. అలాగే ఓజీ కూడా జస్ట్ సాహో లాంటి బొమ్మ దింపినా చాలు, ఏ రికార్డులు ఉండవు, కళ్యాణ్ బాబు కల్ట్ చూస్తాం, ఆయనకి సరైన ఫిల్మ్ పడితే ఆయన కొట్టే కొట్టుడు ఏ రేంజ్ లో ఉంటుందో కూడా చూస్తాం. ఇంకా సాహోకి జరిగిన మిస్టేక్స్ కూడా ఓజీకి జరగకుండా జాగ్రత్త పడితే మాత్రం మన మూవీకి ఎన్ని లెక్కలు వేసుకున్నా వచ్చేస్తాయి. రీజనల్ గా మన తెలుగు స్టేట్స్ లో సంక్రాంతికి వస్తున్నాంని బ్రేక్ చేసి పక్కా ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది. ఇదంతా మనం మాట్లాడుకున్నది జరిగితే మాత్రమే. మరి ట్రైలర్ మీకు డిసప్పాయింటెడ్
ఎక్సైటెడ్ గా అనిపించిందా? ఇప్పటికీ ట్రైలర్ ని లూప్ లో వేసే ట్రాన్స్ లో ఉన్నారా అనేది కామెంట్ చేయండి. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పెద్ద సినిమాకి ఇంత హైప్ ఫీల్ అవుతామో తెలియదు కాబట్టి ఈ మూమెంట్, ఈ హైప్ ట్రైలర్ తో బ్రేక్ అవ్వకూడదు. మనం ముందు మాట్లాడుకున్నట్లు 25th ఎర్లీ మార్నింగ్ దాకా ఈ హైప్ ని మనం అంతే ఎంజాయ్ చేయాలి. ఇంకంతా సుజిత్ అన్న మీదే భారం. నీ మీద చాలా మంది చాలా నమ్మకాలు పెట్టుకున్నారన్న. 25th తర్వాత నుంచి ఇంతమంది ఎంజాయ్ చేస్తున్న ఈ హైప్ కొన్ని నెలల పాటు ఉండేలా నువ్వే చేయాలి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సుజిత్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని హ్యాండిల్ చేయగలిగే సినిమానే తీసాడని నాకు నమ్మకం ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఒక సినిమాకి శాపం అవ్వదు. ఆ సినిమాని వాళ్ళు సరిగ్గా తీయకపోతేనే అవుతుంది. పీక్ ఎక్స్పెక్టేషన్స్ తో పాటు సరైన సినిమా పడితే ఏ రేంజ్ లో ఉంటుందో మన తెలుగు వాళ్ళు ఎన్నో సార్లు ప్రూవ్ చేశారు. ఓజీతో అదే జరిగితే అన్ని ఇండస్ట్రీస్ కి మళ్ళీ అదే ప్రూవ్ చేద్దాం. ఓవర్ హైప్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ కాస్ నో హార్మ్ టు సినిమా. దిస్ బ్రింగ్స్ పీపుల్ టు థియేటర్స్. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.